నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు కల్వకుర్తి మున్సిపాలిటీ దగ్గరలో ఏదైతే కొత్తగా ఉన్నటువంటి తిరుపతి హైవేకి ఫేసింగ్ ఉన్నటువంటి 8 ఎకర్స్ వెంచర్‌తో ముందుకు రావడం జరిగిందండి. ఈ వెంచర్ ఎగ్జాక్ట్‌గా ఎలా డెవలప్ చేయబోతున్నారు, ఎన్ని గజాల ఫ్లాట్స్ ఇక్కడ స్టార్టింగ్ ఉన్నాయి అండ్ ఈ తిరుపతి హైవేలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అండ్ ఈ కల్వకుర్తి మున్సిపాలిటీ గురించి డీటెయిల్స్ అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మన దగ్గర మురళి సార్ ఉన్నారండి. ఇప్పుడు వచ్చేసి నేను సార్ దగ్గర ఈ మున్సిపాలిటీకి ఉన్నటువంటి నియర్ బై లొకేషన్ హైలైట్స్, ప్రాజెక్టు నియర్ బై హైలైట్స్ అండ్ అదేవిధంగా తిరుపతి హైవే గురించి ఉన్నటువంటి హైలైట్స్ అన్ని కూడా తెలుసుకుందాము. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ మన వ్యూవర్స్కి మీ వెంచర్ అయితే ఇక్కడ మంచి లొకేషన్లో, ప్రైమ్ లొకేషన్లో వెనకాలైతే ఇల్లులు కనిపిస్తున్నాయి. డైరెక్ట్గా హైవే రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ తోటి అద్భుతమైనటువంటి వెంచర్ అయితే తీసుకోవడం జరిగింది కదా. సో చూస్తున్నటువంటి వ్యూవర్స్కి మన యొక్క కంపెనీ యొక్క పేరు అండ్ ఇక్కడ ఈ వెంచర్ ఎన్ని ఎకరాలు ఉందన్న విషయం క్లియర్గా చెప్పండి. ఓకే, మన కంపెనీ వచ్చేసి జర్నీ డెవలపర్స్ అండి. ఓకే, ఇప్పుడు మనం ఇది మన రెండో వెంచర్ అండి మన కల్వకుర్తి ఏరియాలో. ఓకే, సో మేము చాలా కాలం నుండి రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నాము. ఓకే, ఇప్పుడు మన ఓన్గా ఇది మనము స్టార్ట్ చేసాము. ఓకే, ఇప్పుడు ఈ వెంచర్ వచ్చేసి మొత్తం టోటల్ 8 ఎకర్స్ అండి. ఓకే, దాంట్లో 104 ప్లాట్లు ఉన్నాయండి. ఓకే, దాంట్లో ఒక 18 ప్లాట్లు కమర్షియల్ ఉన్నాయండి. ఓకే, ఈ కమర్షియల్ కూడా మీకు 300 నుంచి 420 గజాల వరకు ఉన్నాయి. ఓకే సార్, ఇక్కడ మీరు కమర్షియల్ అయితే 300 నుంచి 420 వరకు ఉన్నాయని చెప్పారు. అవునండి. నార్మల్గా రెసిడెన్షియల్ ప్లాట్స్ ఎన్ని గజాల నుంచి మీరు స్టార్ట్ చేయడం జరిగిందన్న విషయం చెప్పండి. ఇప్పుడు రెసిడెన్షియల్ ప్లాట్లు వచ్చేసి మినిమం వచ్చేసి 150 గజాలు ఉందండి. 150 గజాలు, 180 గజాలు, 200 గజాలు, 220 గజాలు, ఇలా రకరకాలుగా మన కస్టమర్ అవసరాన్ని బట్టి, వాళ్ళ బడ్జెట్ని బట్టి అన్ని రకాల ప్లాట్స్ అవైలబుల్ మన దగ్గర ఉన్నాయండి. ఓకే, వెరీ గుడ్ సార్. మీరు అయితే ఇక్కడ మీడియం బడ్జెట్ వాళ్ళకి, లో బడ్జెట్ వాళ్ళకి, హై బడ్జెట్ వాళ్ళకి సూట్ అయ్యే విధంగా 150 గజాల నుంచి అన్ని ఫ్లాట్స్ అమ్ముతున్నారు. అవునండి. సో దీంతో పాటు ఏదైతే తిరుపతి హైవే అని చెప్పాం కదా, అవునండి, ఈ తిరుపతి హైవే గురించి అండ్ కల్వకుర్తి టౌన్ గురించి ఒక్కసారి మన వ్యూవర్స్ కి చెప్పండి. ఎందుకంటే సో దాని ద్వారా వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది సో ఈ కల్వకుర్తి ఎలా డెవలప్ అవబోతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి అయితే మీరు మహబూబ్ నగర్ సంబంధించినటువంటి రోడ్ కావచ్చు, అది వచ్చేసి కోదాడకి వెళ్తుందని చెప్పారు. అండ్ ముందుకు వెళ్ళినట్లయితే మనకి శ్రీశైలం హైవే ఉంటుంది, అదే వచ్చేసి ఫ్యూచర్ సిటీ కనెక్ట్ అవుతుంది కదా. వీటన్నింటి యొక్క డీటెయిల్స్ అన్నది మన వ్యూవర్స్ కి క్లియర్ గా చెప్పండి. ఇప్పుడు మన లొకేషన్ వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్ మన కల్వకుర్తి మున్సిపాలిటీలో ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు మీరు అన్ని, ఇక్కడ వరకు అన్ని మొత్తం విల్లాస్, ఇల్లు మాత్రం ఉన్నాయండి. కాలనీస్ ఉన్నాయండి, కొత్తగా డెవలప్ అయిన కాలనీస్, లాస్ట్ 5 years లో డెవలప్ అయిన కాలనీస్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ ల్యాండ్ అవైలబుల్ లేదండి. ఇక్కడ మొత్తం నెక్స్ట్ 3-4 years లో మొత్తం రెసిడెంట్ కాబోతుందండి. ఓకే, అయితే ఇప్పుడు మనకి తిరుపతి రోడ్ ఏంటంటే స్పెషాలిటీ, ఇది 150 feet రోడ్ అండి. ఓకే, ఇది మన కొట్రాల నుంచి మనకు బైపాస్ తీసి మన టౌన్, కల్వకుర్తి టౌన్ డిస్టర్బెన్స్ కాకుండా, జనాలకు ఇబ్బంది కలగకుండా ఇక్కడ నుంచి మన బైపాస్ తీశారండి. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళినాక మళ్ళీ మనకు నాగర్కర్నూల్ రోడ్కు టచ్ అవుతుందండి. సార్ ఇక్కడ నాకైతే మీరు క్లియర్ గా అర్థమవుతుందండి, కల్వకుర్తి నుంచి బైపాస్ రూట్ లో తిరుపతి హైవే అనేది జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒకటి తిరుపతి వెళ్ళాలంటే నంద్యాల నుంచి ఒక రోడ్ ఉంటది. సో అలా వెళ్ళకుండా కొత్తగా ఈ రోడ్ తీసుకొచ్చారు కదా. సో దీని ద్వారా వెళ్ళేటువంటి ఎవరైతే తిరుపతికి వెళ్ళే భక్తులకి ఎలాంటి బెనిఫిట్స్ జరుగుతాయి అండ్ దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రద్దీ పెరుగుతుంది కాబట్టి సో మన వెంచర్ లో ఉన్నటువంటి ఫ్లాట్స్ కూడా డిమాండ్ పెరుగుతుంది కదా. అండ్ దట్ ఇది మున్సిపాలిటీలో ఉన్నందుకు చాలా బాగుంది కాబట్టి ఈ తిరుపతి హైవే గురించి ఒక 2 మాటలు చెప్పండి. ఓకే సార్, బేసికల్గా ఈ తిరుపతి హైవే యాక్చువల్లీ ఎందుకు డెవలప్ చేస్తున్నారంటే, ఇప్పుడు మనం మామూలుగా ఎవరైనా మనం వెళ్ళాలంటే తిరుపతికి మనం శంషాబాద్, షాద్నగర్ నుంచి పడి, మన జడ్చల్ నుంచి పడి అట్లా మనం బెంగళూరు హైవే మీద వెళ్తామండి. కానీ ఇక్కడికి వచ్చేసి మనం ఈ రూట్లో వెళ్తే మనకి 80 kilometers డిస్టెన్స్ తగ్గుతుందండి. 1.5 hour జర్నీ తగ్గుతుంది. ఓకే, వెళ్ళే జనాలకి. ఓకే, న్యూలీ డెవలప్డ్ రోడ్ కాబట్టి ఇంకా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈజీగా వెళ్ళడానికి, ఫాస్ట్గా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఫస్ట్ బెనిఫిట్. ఓకే, రెండో బెనిఫిట్ వచ్చేసి మనకు ఆల్రెడీ 150 feet రోడ్ కాబట్టి ఇది ఫ్యూచర్లో ఈ ముందు అన్ని కూడా మీకు కమర్షియల్, మనకు హోటల్స్ కానీ, రెస్టారెంట్ అట్లాంటివన్నీ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. స్కూల్స్, కాలేజెస్ అలా కూడా ఇప్పుడు చాలా ప్రపోజల్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేటివి. యాక్చువల్ ల్యాండ్ చాలా ఎవరు అమ్మట్లేదు, ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంది. సో దీంట్లో మనం ఇప్పుడు ఇమీడియట్గా ఒక 1 year తర్వాత మనము ఫైనల్ ఎల్పీ నెంబర్ వచ్చినాక మనం ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. మనం ఇది కల్వకుర్తి మున్సిపాలిటీ ల్యాండ్, కల్వకుర్తి మండలము, మున్సిపాలిటీ, విలేజ్ అంతా ఒకటే. సో మనం కల్వకుర్తి మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకొని మనం ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఆఫ్టర్ 1 year. ఓకే, ఇది మనకు మెయిన్ పర్పస్ మన ఈ వెంచర్ గురించి. వెంచర్ కి అయితే ఈ విధంగా డెవలప్మెంట్ అవబోతుంది, లాభాలు కూడా రాబోతున్నాయి. 100% అండి. మీరు నమ్మిన నమ్మకపోయినా ఖచ్చితంగా ఒక 2 to 3 years లో ఇక్కడ ల్యాండ్ వాల్యూ మన వెంచర్ అనే కదండి, ఇక్కడ ఏ ల్యాండ్ చూసుకున్నా కానీ మీకు మినిమం డబుల్ కంటే తక్కువ మంది దొరకదండి. ఆల్రెడీ అసలు ల్యాండ్ దొరకడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే అందరికి అర్థమైపోయింది, రోడ్ వేస్తున్నారు, ఇంకా డెవలప్ అవుతుంది. రేపు 5 కోట్లు, 6 కోట్లు, 10 కోట్లు ఎకరా వెళ్ళే అవకాశం ఉంది.
అనే ఉద్దేశంలో ఇప్పుడు ఎవరు అమ్మడానికి అంత ఈజీగా అమ్మట్లేదు. సార్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వ్యూవర్స్ కి ఏదైతే తిరుపతి హైవే అని చెప్పాం కదా, సో ఈ తిరుపతి హైవే నుంచి అంటే ఈ కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుంది, అండ్ ఈ మధ్యలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ లైక్ ఫ్యూచర్ సిటీ కావచ్చు, అండ్ అదేవిధంగా హార్డ్వేర్ పార్క్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా క్లియర్గా చెప్పండి. సో ఎవరైనా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మంచి మున్సిపాలిటీలో ఉన్నట్లయితే 100% వాళ్ళు సెర్చ్ చేసి మీకు అప్రోచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక్కసారి క్లియర్గా వాటి యొక్క డీటెయిల్ చెప్పండి. మన వెంచర్ నుండి మనం ఒక 1 అవర్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు అండి. ఒక 45 మినిట్స్లో మన అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళొచ్చు. ఒక హాఫ్ అన్ అవర్లో ఇప్పుడు అప్కమింగ్ ఏదైతే ఫ్యూచర్ సిటీ ఉందో, ఇప్పుడు 8th ఏదో గ్లోబల్ సమ్మిట్ ఉందో అక్కడి వరకు వెళ్ళొచ్చు అండి. అంటే మనం మీర్ఖాన్పేట ఆ ఏరియాకి వెళ్ళిపోవచ్చు హాఫ్ అన్ అవర్లో. ఓకే సార్, చాలా థ్యాంక్స్ అండి. మంచి విషయాలు చెప్పారు. అండ్ కనెక్టివిటీ బాగుంది, మంచి లొకేషన్లో ఉంది, దట్టు హైవే రోడ్ ఫేసింగ్ ఉంది కాబట్టేసి మన వెంచర్లో ఉన్నటువంటి స్క్వేర్ యార్డ్ రేట్ ఏంది, అండ్ అదేవిధంగా ఈ వెంచర్ ఎలాంటి అప్రూవల్ తీసుకోవడం జరిగిందన్న విషయం క్లియర్గా చెప్పండి. ఓకే సార్, ఇప్పుడు మన వెంచర్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టుగా 8 acres 104 ప్లాట్లు అండి. ఇది GTCB అండ్ రేరా అప్రూవ్డ్. ఓకే, బేసిక్ ప్రైస్ వచ్చి 15,000 అండి. సో కార్నర్లో అయితే ఒక 500 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది, అంటే 15,500. ఈస్ట్ ఫేస్ అంటే ఒక 300 ఎక్స్ట్రా, 15,300. కమిషన్ వచ్చేసి అయితే 23,000 ఉందండి. అంటే ఇప్పుడే డెవలప్మెంట్ స్టార్ట్ చేసినాము, ఇప్పుడే పర్మిషన్ వచ్చింది కాబట్టి ఇంకొక 2-3 months తర్వాత మేము ఈ ఏదైతే కమిషన్ ఉందో దానికి ఒక 3,000 రూపీస్ పెంచబోతున్నాము. ఏదైతే ఇంటర్నల్గా ఉన్నాయి లోపల ప్లాట్లు అవి ఒక 2,000 రూపాయలు పెంచబోతున్నాము. అంటే ఈ మన రేట్లు అనేది నాకు తెలిసి ఒక 1 month కంటే ఎక్కువ మేము ఆఫర్ ఇవ్వలేము. ఓకే, వెరీ గుడ్ సార్. చూస్తున్నటువంటి వ్యూవర్స్ అన్ని క్లియర్గా అర్థం చేసుకోండి. డైరెక్ట్గా తిరుపతి హైవే ఫేసింగ్ ఉన్నటువంటి వెంచర్లో కేవలం 15,000 రూపాయలకు మాత్రమే గజం సేల్ చేస్తున్నారండి. ఈ ఆఫర్ అన్నది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్న మురళీ సార్ నెంబర్కి కాల్ చేసి తిరుపతి హైవే రోడ్కి ఫేసింగ్ ఉన్న వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి లాభాలు తీసుకోవాలని కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి వీడియో చూసి సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా వ్యూవర్స్కి అయితే ఒక మంచి ప్రాజెక్ట్ అయితే చూపించడం జరిగిందండి. దాని గురించి స్పెషల్గా మరొకసారి ధన్యవాదాలు.